ఇలా ట్రాక్టర్లో వెళ్ళి చాలా ఇయర్స్ అయింది. గూగుడుకుల్లాయి స్వామికి వెళ్తున్నాం. స్వామి గురించి చిన్న కథ కూడా చెప్పుకుందాం. వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. హాయ్ అందరికీ. ఏంటక్క ప్లేస్ ఎక్కడ చేంజ్ అయింది అనుకుంటున్నారా? మేమైతే గూగుడుకుల్లాయి స్వామికి కాలినడకన వెళ్తున్నాం. ఇంక ఇదైతే మా ఊరి ఎంట్రెన్స్ అనమాట. ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తున్నాం మా వదిన వాళ్ళ కోసం. వాళ్ళేమో ఇంకా రెడీ అవుతూనే ఉన్నారు. మేమేమో ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తున్నాము. ఇంకా వెళ్ళే వాళ్ళందరూ ఏమ్మా ఇక్కడున్నారు అని మమ్మల్ని అడిగేది, మేము గూగుడికి వెళ్తున్నాము అని చెప్పేది. ఇదే సరిపోయింది అందరికీ. ఇప్పుడు ఒక 10 మెంబర్స్ దాకా వెళ్ళారు. 10 మెంబర్స్ అడిగారు, వాళ్ళకి చెప్పేదే సరిపోయింది అనమాట మాకు. ఇప్పుడు మా ఊరు చూపిస్తాను చూడండి, ఎంట్రన్స్ ఇక్కడ ఎలా ఉంటుంది అనేది. ఇది వచ్చేసి కాల ఉంది ఇక్కడ. ఇది కాసిరెడ్డి నాయన స్వామి అంటాం మేము. అంటే ఇప్పుడు అంతా పాతగా అయిపోయింది. ఇది ఊడలు ఉన్నాయి. దీన్ని ఏం చెట్టు అంటారు? మర్రి చెట్టు. ఇంకా అది వచ్చేసి మా ఊరు అనమాట. మా ఊరంతా ఎక్కువ వరి వేస్తారు. ఇప్పుడైతే వరి అంతా కోసేసారనమాట, అందుకు ఇలా ఉంది. వరి వేసినప్పుడు అయితే ఎంత పచ్చగా ఉంటుందో అంత బాగుంటుంది. ఇంక ఇది కాలువ, అక్కడ ఒక కాలువ ఉంది. హాయ్ చెప్పు. ఇంకా మా అక్క పిల్లలు, నా పిల్లలు ఇద్దరు రాలేదనమాట. మా అక్క వాళ్ళ పిల్లలేమో వాళ్ళ నాన్నమ్మ ఊరికి వెళ్ళారు. ఇంకా భవీను పాప అయితే మా నాన్న దగ్గర ఉన్నారు. ఇంకా పిల్లల్ని తీసుకొని నడుచుకుంటూ వెళ్ళడం అంటే చాలా కష్టం. ఇంకా పిల్లల్ని అయితే ఇప్పుడు తీసుకెళ్ళట్లేదు. ఇంకా నెక్స్ట్ టైం వెళ్తాను, అప్పుడైతే పిల్లల్ని తీసుకొని వెళ్తాను. ఇంకా అప్పుడు నడుచుకుండా కాకుండా డైరెక్ట్ బైక్లో వెళ్ళిపోతాము. ఇంకా అలా వెళ్ళినప్పుడు తీసుకెళ్తే బెటర్ పిల్లల్ని. ఇలాంటప్పుడు మనమే కొంచెం కష్టం అవుతుంది నడవడానికి. ఇంకా వాళ్ళని ఎత్తుకొని నడవాలంటే నడవలేము కదా, అందుకోసం అనేసి పిల్లల్ని అయితే తీసుకురాలేదు. దీనివల్ల రాలేదనేసి కొంచెం స్టార్ట్ చేసాం వాకింగ్. మేము స్టార్ట్ చేసిన తర్వాత పిల్లలు అయితే వచ్చేసారు. మా వదిన వాళ్ళు ఇంకా వెనక ఎక్కడో వస్తున్నారు. కాళ్ళు అయితే మంచిగా కాలుతున్నాయి అనమాట. 5 అయింది కరెక్ట్గా ఇప్పుడు టైం అయితే. చూపిస్తాను చూడండి. ఇక్కడ మేము నీడకు నిలబడ్డాము, వాళ్ళు వస్తున్నారు అనేసి. స్వామికి ఏమంటారు, చెప్పులు లేకుండానే నడుచుకుంటూ వెళ్ళాలి, అందుకోసం అనేసి వెళ్తున్నాం. ఇంకా మా వదిన వాళ్ళ సిస్టర్స్ ఇంకా అందరం కలిసి వెళ్తున్నాం. వీళ్ళేమో మా వదిన వాళ్ళ పిల్లలు అనమాట, అంటే మా అల్లుళ్ళు. చూడండి, గూగుడికి నడవమంటే ఇక్కడ ఈతకాయలు కనిపించాయని వెళ్తున్నారు. ఈతకాయల కాదా అనేది టెస్ట్ చేస్తున్నారు అనమాట వీళ్ళంతా ఉన్నారనేసి. నేనైతే వాయిస్ ఇవ్వలేకున్నాను అనమాట. వాయిస్ ఎప్పుడు ఇవ్వలేదు, జస్ట్ ఈ వీడియోకే ఇస్తున్నాను. మీరు కూడా ఎలా ఇస్తున్నాను ఏంటి అన్నది కామెంట్ చేసేయండి. ఇలానే కంటిన్యూ చేద్దాం. బాగా ఇచ్చాను వాయిస్ ఓవర్ అనుకుంటే. ఇక చూడండి, వీళ్ళు ఈతకాయలు, పచ్చి ఈతకాయలు అనేవి విక్కొచ్చుకున్నారు. చూపి. ఖర్జూరం తింటారా పచ్చివి? మా వదిన బాగున్నాయని చెప్పి నాకు ఇచ్చింది. పరమ చెత్తగా ఉన్నాయి, వగురు అయిపోయింది నోరంతా, అసలు ఏం బాలేవు. ఇంతకీ నేను డైరెక్ట్ వాయిస్ ఇచ్చాను, ఎలా ఇచ్చానన్నది కామెంట్ చేసేయండి. మా యూట్యూబ్లో వీడియోస్ పెడతాది ఊరికి ఎడిట్ చేసి అనుకునే వాళ్ళకి ఈజీ, కానీ నేను ఈరోజు ఎంత భయపడ్డానో, ఎన్నిసార్లు టేక్స్ తీసుకున్నానో అలా మాట్లాడడానికి, అంటే డైరెక్ట్ వీడియోలో మాట్లాడడానికి. ఆ కష్టం నాకే తెలిసిందనమాట. ఎందుకంటే యూట్యూబ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది అలా వాయిస్ ఇవ్వడం కూడా. మరి మీరు అంటారేమో నువ్వేమన్నా పెద్ద యూట్యూబర్వా అని. నేను మాత్రం చాలా చిన్న యూట్యూబర్నే, కానీ స్టార్ట్ చేశాను. ఒకటేసారి అందరూ పెద్ద యూట్యూబర్ అయిపోరు కదా. సర్లేండి, అది ఎందుకు మళ్ళీ మాట్లాడుకుందాం మనం. ఇక్కడైతే మాకు ఈ చిన్న బంకిరికాయలు అయితే కనిపించాయి. మీరు ఎప్పుడైనా తిన్నారా లేదా అన్నది కామెంట్ చేయండి. ఇవి కూడా నేను చాలా ఇయర్స్ అయింది తిని, ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను. ఇప్పుడు కనిపించింది మళ్ళీ ఈ చెట్టు. మీ సైడ్ వీటిని ఏమంటారో కూడా కామెంట్ చేసేయండి. మేమైతే బంకీరకాయలు అని అంటాము. బంక ఉంటుంది కాయ అంతా, లోపల విత్తనం ఉంటుంది అనమాట. మీకు దగ్గరగా చూపిస్తాను. ఇక్కడ కూడా డైరెక్ట్ వాయిస్ ఇద్దాం అనుకున్నాను. వీళ్ళందరూ నన్ను నవ్విస్తున్నారనమాట. వాళ్ళందరి ముందు నేను మాట్లాడలేకున్నాను. స్వామి స్టోరీ చెప్పుకుందామా? నాకు తెలిసింది, అంటే నాకు కూడా పెద్దవాళ్ళు చెప్పింది, మీకు కూడా అదే చెప్తాను వినండి. మనకి గూగుడుకుల్లాయి స్వామి అయితే మనకి బావిలో దొరికారంట. గొర్రెల కాపరి వాళ్ళు నీళ్ళ కోసమని బావి దగ్గరికి వెళ్తే 2 పెట్టెలు అయితే నీళ్ళలో తేలుతుంటే అతను వెళ్ళి వేరే వాళ్ళకి చెప్పాడంట. వచ్చి పెట్టి అయితే తీశారంట. చిన్న కుల్లాయి స్వామిని బయటికి తీశారు. ఇంకా పెద్ద కుల్లాయి స్వామిని తీయడానికని పట్టుకున్నారు. ఇలా ఏమంటారు, బీగం లప్ప ఉంటుంది కదా, కీస్ది, అది పట్టుకున్నారంట. ఎవరో ఒక లేడీ వచ్చి, అంటే ఆడవాళ్ళు వచ్చి తొంగి చూసారంట. వాళ్ళ నీడపడి పెద్ద కుల్లాయి స్వామి ఇంకా పైకి రాలేదంట. ఇంకా అలానే లోపలికి వెళ్ళిపోయారంట. ఇప్పటికి కూడా అక్కడే ఉన్నారంట స్వామి. ఇంకా మనం ఇక్కడ పూజ చేస్తుంది అయితే చిన్న కుల్లాయి స్వామి అంట. ఇక్కడ మనం స్వామిని పూజిస్తుంది అయితే చిన్న కుల్లాయి స్వామి అంట. ఇంకా చిన్న కుల్లాయి స్వామి ప్లస్ మనకి బీగం లప్ప అంటే కీస్ దొరికింది కదా, అవి 2 పెట్టి పూజ అయితే చేస్తున్నారంట. ఇక్కడ మొహరం అప్పుడైతే స్వాముల్ని పీర్లలాగా నిలబెడతారు. ఇంక ఇప్పుడైతే ఇలా ఫోటో లాగే ఉంటుంది. ఇంకా మొహరం కూడా ఎప్పుడో లేదు, జూన్ 17th నుంచి ఫెస్టివల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. 29th ఎండ్ అవుతుంది అనుకుంటాను.
మనకి కులాయి స్వామి పక్కనే ఆంజనేయ స్వామి కూడా ఉంటారు. మీరు కూడా దండం పెట్టేసుకోండి. తర్వాత ఇంకా స్వామి ముందర పెద్దమ్మ తల్లి అని ఉంటుంది, అక్కడ కూడా కొబ్బరికాయ కొట్టేసుకొని ఇంకా మేము భవిన్కి బొమ్మలు కావాలంటే వెళ్ళాము. ఇంకా భవిన్ ఏమో ఇక్కడ పెయింటింగ్ది తీసుకున్నాడు ఒకటి. ఇంక ఇక్కడే భోజనాలు పెడుతుంటే ఇక్కడే భోజనం కూడా చేసేసాము. ఇంకా మా ఊరు వాళ్ళు ఒక 30 మెంబర్స్ దాకా వచ్చింటారు. ప్రతి థర్స్డే వస్తారంట మా ఊరు వాళ్ళు అయితే. నేనైతే ఈ థర్స్డేనే అంటే ఈరోజు ఫ్రైడే కదా, నిన్న వెళ్ళాము మేము గూగుడికి. ఇంకా అక్కడ పాయసం, పప్పు, రసం, పెరుగు అన్నీ పెట్టారు. అన్ని టేస్ట్ చాలా బాగున్నాయి. ఇంకా అక్కడ తినేసి మా ఊరు అన్న వాళ్ళు ట్రాక్టర్లో వచ్చారు. ఇంకా వెళ్ళేటప్పుడు మేమందరం ఆ ట్రాక్టర్లోనే వెళ్ళాము. ఇలా ట్రాక్టర్లో వెళ్ళి చాలా ఇయర్స్ అయిపోయింది. చాలా బాగా అయితే ఇంటికి వెళ్ళిపోయాం. 8:30 అయింది ఇంటికి వెళ్ళి.